హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు కథలంటే బాగా ఇష్టం కదా? అవునా కదా? డూ యూ లైక్ స్టోరీస్? ఓకే, రైట్. నౌ ఐల్ go to say a story, read a story. Just listen, read and enjoy. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చదివి వినిపిస్తాను. అది ఎలా చదువుతున్నానో చక్కగా వినండి, అర్థం చేసుకోండి. మీరు కూడా మళ్ళా చదవడానికి ప్రయత్నించండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? లెట్స్ గో టు ద స్టోరీ. ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఔల్ బాల్. ద నేమ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఔల్ బాల్. ఔల్ అంటే ఏంటి? గుడ్లగూబ. See, this is the owl ball. See here, this owl ball, it is eating something. It's an ice cream, isn't it? ఏదో తింటున్నట్లుంది కదా ఆవుల్ బాల్. ఏం తింటుందో ఒకసారి పిక్చర్ చూసి చెప్పండి. ఓకే, మీరు అనుకున్నది కరెక్టో కాదో చూద్దాం. Humpty Dumpty sat on a wall. Humpty Dumpty had a great fall. Ouch! Owlball was singing his favorite rhyme and eating his choicest ice cream. It's so delicious and chilled too, he said. Owlball is a baby owl. He lives in a city park like a king. His kingdom has exotic cakes, ice creams, chocolates, donuts, muffins, toffees, and all the leftovers the children leave in the park. Wow, great sunshine, wonderful breeze, and delicious food, Owlball whispers. He loves to just relax, laze around and eat and overeat unlike his friends. So he is very very fat. ఈ ఔల్ బాల్ ఒక బేబీ ఔల్ బాల్. దీనికి బాగా చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం, ఐస్ క్రీమ్స్ ఇష్టం. తనకి ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ తింటూ తనకిష్టమైన రైమ్ పాడుతూ ఉందన్నమాట. హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ఏ వాల్ అని. అలాగే అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ద చిల్డ్రన్స్ పార్క్. పిల్లలు పార్క్లో తిని వదిలేసినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇది కలెక్ట్ చేసుకుని తింటుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎంత ఇదిగా తింటుందంటే తిని తిని బాగా ఓవర్ ఈట్, తిని 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 వెరీ ఫ్యాట్. ఇట్ బికేమ్ ఇన్ టు వెరీ ఫ్యాట్. చాలా లావుగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, పార్క్లో ఇంకా ఉన్నాయి కదా. Owls are nocturnal birds. They sleep during the day and remain awake at night. They are considered to be one of the most fearless birds. But Owlball's story is different. No one respects him. In fact, he is the butt of everybody's ridicule. His friends tease him to no end and are on the lookout to trip him over. The joker squirrel, the laughing mouse, the arrogant little bird, snooty ladybug, and the nasty caterpillar make Owlball's life a misery. See in this picture, Owlball, along with the Owlball, what are there? Caterpillar, mouse, squirrel, little bird, ladybug. All these things, they will always మేక్ జోక్స్ ఆన్ దిస్ ఔల్. ఇవన్నీ కూడా ఔల్ మీద జోక్స్ వేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా దాన్ని బాగా ఎగతాళి చేస్తూ ఉంటాయి.
ఆల్సో జనరల్గా ఏంటి, నైట్ టైం మెలకుగా ఉంటాయి, పగలంతా నిద్రపోతాయి. కానీ ఈ ఔల్ బాల్ మాత్రం నైట్ నిద్రపోతుంది, పగలంతా మెలకుగానే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో అవన్నీ పార్క్లో పగలంతా మెలకుగా ఉండి పార్క్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తినేసి ఇట్ బికేమ్స్ ఇంటూ వెరీ ఫ్యాట్. అందువలన ఇవన్నీ కూడా నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటాయి అన్నమాట. పాపం వాటి యొక్క ఎగతాళిలు, వాటి యొక్క నవ్వులు అవన్నీ కూడా ఈ ఔల్ బాల్కి కష్టాలు తెచ్చిపెడతాయి, చాలా బాధ పెడతాయి. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో ఔల్ బాల్ ఏం చేస్తుంది? సీ, దిస్ ఈజ్ క్రయింగ్, ఇజంట్ ఇట్? ఎందుకని? ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాటర్ పిల్లరు, స్క్విరల్, బర్డ్, బగ్, ఇవన్నీ దాన్ని ఎక్కిరిస్తూ ఉంటాయి కదా. పాపం ఏమీ అనలేక ఏమీ చేయలేక ఇట్ ఈస్ క్రయింగ్. Look, who is coming? Kumbhakarna remarks the nasty caterpillar. No, say football, joins snooty ladybug. Look at this lazy king, climbs the arrogant parrot. The owl ball doesn't react because he knows that he is weak and cannot encounter their insults. While others enjoy at owl ball's cost, he suffers in silence. ఈ క్యాటర్పిల్లర్ ఏమన్నా చూడండి, కుంభకర్ణుడు వస్తున్నాడు, లేడీ బాగ్ ఏమో కాదు ఫుట్బాల్ వస్తుంది, ప్యారెట్ ఏమో సోమరిపోతు కింగ్ వస్తుంది అని ఇలాగా దానిని రకరకాల మాటలతో ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఔల్ బాల్ ఏమీ రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే అది చాలా వీక్గా ఉంది. ఫ్యాట్ అవ్వడం వలన, బాగా లావుగా అవటం వలన బలం లేకుండా వీక్గా ఉంటుంది, ఎదురు తిరిగి వాటితో పోరాడలేదన్నమాట. సో సైలెంట్గా, మౌనంగా పాపం అవి అనే మాటలకి బాధపడుతూ ఉంది. See here in this picture, owl ball is sobbing, ఏడుస్తూ ఉంది ఎక్కువెక్కి. A little girl, I think this little girl is observing this owl. ఎందుకని చూస్తుందో చూద్దాం. Lonely owl ball sits under a massive tree and dreams of a friend. After a while begins to cry. ఒక్కతే ఒంటరిగా మ్యాసివ్ ట్రీ, పెద్ద చెట్టు దగ్గర కూర్చుని నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. సడన్గా గట్టిగా ఏడుస్తుందన్నమాట. మేరీ, a 6-year-old girl who is playing near the tree, hears the sobs. అక్కడ ఆడుకునే మేరీ, చెట్టు దగ్గర ఆడుకునే పేరు ఈ ఎక్కిళ్ళు వింది. She decides to climb the tree and find out who it is. On seeing the baby owl, she approaches him. Hey, what happened? This owl is crying, కదా. What is the name of this girl? Yes, Mary. How old is she? 6 years. This 6-year-old girl, Mary, she is playing under the tree and she heard the sobs of owl. ఈ ఔల్ బాల్ పెట్టే ఎక్కిళ్ళు అది వింటుంది. ఎవరబ్బా అని చూడడానికి షీ డిసైడెడ్ టు క్లైమ్ ద ట్రీ, చెట్టు ఎక్కుతుంది. వాట్ డిడ్ షీ అబ్జర్వ్? షీ అబ్జర్వ్డ్ ఏ లిటిల్ ఔల్, బేబీ ఔల్, చిన్న గుడ్ల గోబ పిల్ల. షీ అప్రోచెస్ హిమ్ అండ్ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఓదార్చుతుంది కదా. దస్ మేరీ, she hugs this owl ball. What happened? Let us look. Owl ball is frightened initially, but when she sees concern of the girl's face,
He forgets his shyness. He narrates his tale of woe to her. ఫస్ట్ పాపం భయపడిపోయింది, కానీ ఈ గర్ల్స్ ఫేస్ చూసి తన పట్ల పాపం జాలి కలిగి తన బాధ తీర్చడానికి వచ్చిందని అర్థం చేసుకుని షీ నెరేట్స్ హిజ్ టేల్ ఆఫ్ వో టు హర్. తను అలా ఏడవడానికి కారణం ఏంటో ఆ కథ అంతా చెప్తుంది. హీ టెల్స్ మేరీ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హౌ హిస్ ఫెలో బీయింగ్స్ టీజ్ హిమ్. Mary understands his pain and comes closer to hug him like a true friend. Mary becomes his first real friend. He feels honored because so far he was cut off from the world. మేరీ నన్ను బాధంతా అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుని ఓదార్చుతుందన్నమాట. ఆ విధంగా దిస్ మేరీ బికేమ్ గుడ్ ఫ్రెండ్ అండ్ రియల్ ఫ్రెండ్, మొట్టమొదటి ఫ్రెండ్ అయ్యింది. ఎందుకని మొట్టమొదటి ఫ్రెండ్ అయింది? బికాస్ దిస్ ఆల్ బాల్ షీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే తన జాతి వారందరూ కూడా పగలు నిద్రపోతారు, రాత్రి యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ ఆల్ బాల్ పగలంతా తిరుగుతుంది, రాత్రిపూట నిద్రపోతుంది. కాబట్టి తన వాళ్ళతో ఎక్కువగా పరిచయాలు లేవన్నమాట. See what happened here. This Mary and Owl Ball. Mary is encouraging కదా. Owl Ball ఏం చేస్తుంది ఇక్కడ? ఎగురుతుంది కదా. ఓకే, Mary makes him understand that he has to become physically strong. She stands at a short distance and asks him to fly up to her. Then she makes him walk small distances at first. Gradually, he is to increase his speed. All this is actually very difficult for Owl Ball because every now and then he trips over and falls flat. His promise to Mary, however, keeps him going. Mary also takes great pain to encourage him. So Mary makes him understand he has to become physically strong. నువ్వు అలా లావుగా ఉంటే కుదరదు, చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి ఫిజికల్గా అని చెప్తుంది అనమాట. సో తనకి అర్థమయ్యేలాగా చెప్పి షీ స్టాండ్స్ ఎట్ ఏ షార్ట్ డిస్టెన్స్, కొంత దూరంలో నుంచి నిలబడి అండ్ ఆస్క్ హిమ్ టు ఫ్లై అప్ టు హర్, ఎగురుకుంటూ తన వద్దకి రమ్మని చెప్పింది. అలాగే షీ మేక్స్ హిమ్ వాక్ స్మాల్ డిస్టెన్సెస్ అట్ ఫస్ట్, అలాగే దాన్ని నెమ్మదిగా కొంచెం దూరం నడవమని ప్రోత్సహించింది. గ్రాడ్యువలీ హీ ఈజ్ టు ఇంక్రీజ్ హిజ్ స్పీడ్, ఇలా నెమ్మదిగా నడుస్తూ నిదానంగా స్పీడ్ పెంచమంది. ఆల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ బాల్. పాప ఇవన్నీ మేరీ చెప్పినట్టు ఎగరడము, దాన్ని నెమ్మదిగా నడవడం, ఇవన్నీ కూడా ఈ ఆల్ బాల్కి కష్టంగా ఉందన్నమాట. ఒక్కొక్కసారి అది పాపం పడిపోయేది కూడా. కానీ ఈ మేరీకి ప్రామిస్ చేసింది కదా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని, అందుకని ఇంకా అలాగే కష్టపడుతూ నెమ్మదిగా ఎగురుతూ నడుస్తూ అలాగా ఉన్నమాట. పాపం మేరీ కూడా అర్థం చేసుకుంది, చాలా బాధగానే ఉన్నప్పటికీ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంది ఆగకూడదు అని. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దిస్ పిక్చర్, వాట్స్ గోయింగ్ ఆన్. దిస్ మేరీ అండ్ ఆల్ బాల్, దే ఆర్ రన్నింగ్. ఓకే, సో నెమ్మదిగా నడుస్తూ దాన్ని పరుగు రూపంలోకి వెళ్ళినమాట. దిస్ దెన్ మేరీ హెల్ప్స్ ఆల్ బాల్ జాగ్ మీన్స్ రన్నింగ్. ఎవ్రీ మార్నింగ్ దే రన్ ఎ ఫ్యూ కిలోమీటర్స్. ప్రతిరోజు కూడా కొన్ని కిలోమీటర్లు పరిగెడుతూ ఉంటారు. ఆల్ బాల్ ప్యాంట్స్ ఫర్ బ్రీత్. ఐఎమ్ బికమింగ్ బ్రీత్లెస్, హీ కంప్లైన్స్. పాపం పరిగెత్తలేక అలసిపోయి శ్వాస తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండేది. నో డోంట్ స్టాప్ హియర్, వీ హ్యావ్ టు కవర్ మోర్, షీ పర్స్యూడ్స్ జెంట్లీ. మేరీ అప్పుడు ఏమీ విసుక్కోకుండా చక్కగా నెమ్మదిగా చెప్పేదన్నమాట, మంచిగా లేదు ఆగకూడదు, మనం కొంచెం దూరం వెళ్ళాలి అని.
ఆల్ దీస్ ఎక్సర్సైజెస్ లీవ్ హిమ్ ఫీలింగ్ వీక్ అండ్ టయర్డ్. ఇలా మేరీ చేపించేటటువంటి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చాలా వీక్గా చేసి వీక్గా అలసిపోయినట్లు అయిపోయేది. యాజ్ ఎ రిజల్ట్ మేరీ డజంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ ప్రోగ్రెస్. అందుకని పాపం మేరీ కూడా ఎక్కువ ఆశించలేదన్నమాట. అంత త్వరగా అలసిపోయేది నడవడానికి, పరిగెత్తడానికి, ఫ్లై చేయడానికి. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మేరీ కూడా తక్కువ దూరాలు నెమ్మదిగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండేది. So look at this picture. The owl ball slowly it became strong. One has to work hard for good health and shape, Mary tells him. ఒక మంచి ఆరోగ్యం రావాలన్నా, మన శరీరానికి ఒక మంచి ఆకారం రావాలన్నా కష్టపడాలి అని చెప్తూ ఉండేది. షీ డస్ ఎవ్రీథింగ్ టు టర్న్ ఔల్ బాల్ ఇంటూ ఏ నార్మల్ ఔల్. ఈ ఫ్యాట్గా ఉన్న ఔల్ని, ఒక బాల్ లాగా ఉన్న ఔల్ని నార్మల్గా ఉండే ఔల్ లాగా చేయడానికి ఎంతవరకు చేయొచ్చో అంతవరకు కూడా మేరీ చేస్తూనే ఉంది. ఇక్కడ ఎక్సర్సైజెస్ చేపిస్తుంది చూసారా. ఓకే, ఇట్స్ నాట్ ఈజీ రియల్లీ. However, slowly but surely a change sets in. Owl ball becomes a wee bit slimmer and a little stronger. But getting into good shape isn't enough. His behavior also needs transformation, reflects Mary. She explains what it means to be like other owls of his age. Owl ball learns a lot from Mary. Both spend weeks training and exercising. All bad days do come to an end. Owing to a lot of hard work, determination, and will, finally a new owl ball emerges. He has improved habits, is physically stronger with more stamina and much more confident. But this is a secret known only to Mary and Owl Ball, for their activities are limited to daytime when other owls are asleep. నెమ్మదిగా దాని కష్టాలన్నీ తీరిపోయి చివరికి ఒక మంచి రోజు వచ్చిందనమాట. ఇన్ని రోజులు చేసిన ఎక్సర్సైజెస్, డిటర్మినేషన్, అంటే మంచి పట్టుదలతో చేసినటువంటి వీటి ఫలితంగా ఈ ఔల్ బాల్ ఒక కొత్త న్యూ బాల్గా, ఒక క్రొత్త ఔల్గా మారిపోయింది. హ్యాబిట్స్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంది, ఒక మంచి బలం కలిగి ఉంది. అలాగే బిహేవియర్ కూడా, ఒక పద్ధతి కూడా, ప్రవర్తన కూడా చక్కగా మారిపోయిందనమాట. ఈ సీక్రెట్ వాళ్ళిద్దరికీ తప్పితే వేరే ఎవ్వరికీ తెలియదు. మేరీకి ఔల్ బాల్కి తప్ప మిగిలిన ఎవ్వరికి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా డే టైమే ఉండేవి. ఆ టైంలో మిగిలిన ఔల్స్ ఏం చేసాయి? నిద్రపోతూ ఉండేవి కదా. See, look at this picture. This owl ball is becoming very strong. It's physically fit. It's making a walk. చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది కదా. మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి. క్యాటర్ పిల్లర్, మౌస్, లిటిల్ బగ్, ప్యారెట్. The park animals don't see Owl Ball for a long time. One day, a gossip session is going on. The park animals ఎవరెవరు? గ్రాస్, స్క్విరల్, మౌస్, క్యాటర్ పిల్లర్, ఇవన్నీ కూడా పార్క్లో ఉండే యానిమల్స్. దీన్ని టీచ్ చేస్తూ ఉండే కదా. చాలా కాలం ఇవి అసలు ఔల్ బాల్ని చూడలేదన్నమాట. వన్ డే ఏ గాసిప్ సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్. చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్ ఔల్ బాల్, సే స్క్విరల్. స్క్విరల్ అంటే ఉడత అంటుంది. చాలా కాలమైంది ఔల్ బాల్ని చూసి అని అంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ లుక్ అరౌండ్ ఫర్ ఔల్ బాల్. అందరూ కూడా చుట్టూతో చూసాయి, ఎక్కడ కనిపించట్లేదు, చాలా కాలం అయింది, ఏమైపోయిందా అని చూసినాను.
Suddenly, one of them says, "Hey, who is that smart fellow?" "A new owl, very handsome. He looks like a hero." Owlball parades in front of them, trying to show off his new look. He is neither shy nor nervous. His friends are astounded when they recognize him. ఆల్బాల్ వాళ్ళ ముందుగా తన మారిపోయింది కదా, తన యొక్క న్యూ లుక్ని చూపించడానికి వాళ్ళ ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది. దాన్ని చూసి ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయినాయి. ఫస్ట్ ఏమనుకున్నాయి, అవన్నీ చూసి ఒక కొత్త ఆవులు వస్తుంది, ఎవరబ్బా, హే లుక్ ఎట్ దిస్ ఆవుల్, ఇట్స్ ఎ వెరీ న్యూ వన్, ఇట్స్ వెరీ హ్యాండ్సమ్, ఇట్స్ స్మార్ట్, ఇట్స్ ఎ హీరో, హీ లుక్స్ లైక్ ఎ హీరో, లైక్ దట్ దే ఆర్ టాకింగ్. See, look at this picture. This Mary and owl, they are laughing. Why they are laughing? Owlball narrates the story of his funny parade to Mary. ఈ ఆల్బాల్ ఇదంతా స్టోరీ అంతా చెప్పింది. It was great to see the google-eyed animals staring at me in disbelief, concludes Owlball. ఈ అన్నీ కూడా ఈ యానిమల్స్ అన్నీ కూడా నన్ను నమ్మలేదు, నన్ను నా వైపు అలా వింతగా చూసినాయి అని ఆల్బాల్ చెప్పి ఓకే నవ్విందనమాట. బోత్ ఆఫ్ దెమ్ లాఫ్ హార్ట్లీ. Owlball doesn't forget to thank Mary for transforming him into a real owl. Owlball is happy. Although his appearance has changed, at heart he is still a kind soul who would never hurt anyone. తన అపీరెన్స్ మారినప్పటికీ కూడా తను చాలా కైండ్ హార్ట్తోనే ఉంది, ఎప్పుడు ఎవరిని కూడా హర్ట్ చేయలేదన్నమాట. Other animals fear that he would take revenge and are suspicious of his every move. ఈ యానిమల్స్ అన్నీ కూడా మన మీద రివెంజ్ తీసుకుంటాయేమో, అంటే అంతకుముందు మనం ఎగతాళి చేసాం కదా, మన మీద కక్ష తీర్చుకుంటుందేమో అని అన్నీ కూడా భయంతో అనుమానంతో ఆవుల యొక్క ప్రతి ఒక్క మూమెంట్ని కూడా అబ్జర్వ్ చేసాయి. Owlball explains that he would never harm his fellow friends. ఆల్బాల్ వాడికి వివరంగా చెప్పింది, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు, నేను ఎప్పుడు ఎవరికి కూడా హాని చేయను అని చెప్పింది. స్లోలీ దే గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ స్పెండ్ మోర్ టైమ్ ప్లేయింగ్ విత్ ఆల్బాల్. నెమ్మదిగా ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్తో నమ్మకాన్ని కలిగి ఉండి ఒకదానితో ఒకటి నెమ్మదిగా వాటవన్నీ కూడా కలిపి ఆడుకుంటూ ఉండే. ది బికేమ్ ఫ్రెండ్స్, స్నేహితులు అయిపోయినాయి. They all play together. Owlball loves this new life. I will always keep this happiness with me and remain fit and fine forever, he promises himself. I know that excess of everything is bad. ఆల్బాల్ తన యొక్క న్యూ లైఫ్ చాలా ఇష్టపడుతుంది. ఒక డెసిషన్ తీసుకుంది, ఒక ప్రామిస్ తనని ఒక ప్రామిస్ చేసుకుంది. ఏమని? ఐ విల్ ఆల్వేస్ కీప్ దిస్ హ్యాపీనెస్ విత్ మీ. ఈ సంతోషాన్ని ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను. ఎలా? బై రిమైనింగ్ ఫిట్ అండ్ ఫైన్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ కూడా ఫిట్గా హెల్తీగా ఉంటానని. సో విత్ దిస్ స్టోరీ వాట్ వీ హ్యావ్ టు లెర్న్, మనం ఏం నేర్చుకోవచ్చు? ఆవుల్ ఫ్యాట్గా ఉండే, ఎలా పడితే అలా తినేసి ఫ్యాట్గా ఉండే ఆవులు ఎలా మారిపోయింది? స్లిమ్గా ఫిట్గా మారిపోయింది. ఏ విధంగా? ఒక డిటర్మినేషన్తో, ఒక పట్టుదలతో, ఎక్సర్సైజెస్ మేరీ చెప్పినట్లు అన్నీ పాటించింది కదా. సో అలాగే మనం కూడా ఏదైనా సాధించాలి అంటే పట్టుదల అనేది ఉండాలి. ఫస్ట్లో కష్టంగానే ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా మనం అనుకున్నది సాధించగలం. ఈ స్టోరీలో మీకు ఏది బాగా నచ్చింది? మీ యొక్క అభిప్రాయాన్ని కానీ, లేదా మీ యొక్క బొమ్మలని, ఈ స్టోరీకి సంబంధించిన బొమ్మలు, మీకు నచ్చిన బొమ్మలు ఉంటే డ్రాయింగ్ గీయండి.
లేదా ఈ స్టోరీలో మీకు నచ్చిన పార్ట్ ఏదైతే ఉందో దానిని 4-5 మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా? డూ యూ లైక్ దిస్ స్టోరీ? ఈ స్టోరీ నచ్చిందా మీకు? ఓకే, థ్యాంక్ యూ.